అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఉమ్మెత్త అనే ఒక మొక్క గురించి తెలియజేస్తాను. అది ఏమంటే మన సేంద్రియ విధానంలో మన పంటలకు ఒక కషాయంలాగా దీన్ని వాడొచ్చు అనమాట. కానీ ఇది చాలా అపాయం. ఇది పిల్లల దగ్గర ఉండకూడదు. ఇది మనము తయారు చేసేటప్పుడు కూడా పిల్లల్ని దగ్గరకు తీసుకోకూడదు. మనం కూడా కషాయం తయారు చేసేటప్పుడు మన మూతికి ముక్కుకు కొంచెం ఒక క్లాత్ బట్ట కట్టుకొని దీన్ని తయారు చేయాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా అపాయకరమైన మొక్క అనమాట. కానీ ఇది మనకి పంట విషయాలలో కానీ కీటకాలు కానీ కొన్ని తెగుళ్ళు కానీ కొన్ని ఏమైనా పంట దగ్గర మన కంట్రోల్ని చేసే శక్తి ఈ ఉమ్మెత్తకు ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఎలా తయారు చేయలేదనేది చెప్తాను. ఒక ఎకరాకు వచ్చేసి 5 కేజీలు మొక్కను తీసుకోండి. ఇది వేరు పనిచేస్తుంది, ఆకు పనిచేస్తుంది, పువ్వు పనిచేస్తుంది, కాయ పనిచేస్తుంది అనమాట. అంటే మొత్తం మొక్క అంతా పనిచేస్తుంది. దీన్ని ఒక 5 కేజీల ఆకు తీసుకొని కట్ చేసేసి చిన్నగా ఒక 10 లీటర్ల నీళ్ళలో ఉడకబెట్టేయాలన్నమాట. ఉడకబెట్టేసిన తర్వాత చల్లగైనాక వడబోసి లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి కొద్దిగా సర్పు పొడి వేసి స్ప్రే చేయాలి. మనము ఈ సర్పుడి వాడేది ఎందుకంటే సబ్బు పొడి మొక్క మీద కషాయం కూర్చోవడానికి అనమాట. జారిపోకుండా బురుగు రూపంలో కూర్చొని మన పంటకు కీటకాల నుంచి కానీ తెగుల నుంచి కానీ రక్షణ ఇస్తుందన్నమాట. ఇది ఈ మొక్క అనేది చాలా విషపూరితమైన మొక్క కదా, అందుకని ఈ మొక్కకి పిల్లలు చాలా దూరంగా ఉండాలి. మీరు కూడా కషాయం తయారు చేసేటప్పుడు మీరు ముఖానికి ఒక మాస్క్ లాగా పెట్టుకొని దీన్ని ఉడకబెట్టాలన్నమాట. అందుకని చిన్నగా కట్ చేసేసి ఉడకబెట్టి తర్వాత చల్లారిన తర్వాత 10 లీటర్ల నీళ్ళు వేసేసి మొక్కల మీద స్ప్రే చేయండి. ఇది అంతేకాదు కొన్ని అడవి జంతువులు కూడా పంటలు నాశనం చేస్తుంటాయి. ఏంటంటే జింకలు కానీ నెమళ్ళు కానీ నక్కలు ఇట్లాంటివి. కానీ వాటిని మనం చంపలేము కదా. కానీ ఈ చేదు అనే కషాయం కొట్టినామంటే మనము ఉమ్మెత్త కషాయము ఆ జంతువులు ఏంటివి కూడా చేదు వాసనకు దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. మనం జంతువులని ఏమీ చేయనట్లు ఉండదు, కానీ మన పంటను కూడా మనము రక్షించుకున్నట్లు ఉంటుంది. ఇదండి ఈ ఉమ్మెత్త మొక్క యొక్క ఉపయోగాలు.